సార్ ఇప్పుడు సినిమా విషయానికొస్తే రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఏంటంటే ఇప్పుడు వచ్చే ఏ పెద్ద ఫిల్మ్ అయినా టికెట్లు పెంచమని వచ్చేటప్పుడు ఒక వీడియో చెయ్యాలి, అది అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఇంతకుముందు చిరంజీవి చేసినట్టు అని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ ఉద్దేశం ఏంటి, అంటే ఏ ఉద్దేశంతో అలా అని ఉండొచ్చు అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్దేశం అవేర్నెస్ కావాలి, అవేర్నెస్ కోసం మీరు సహకరించాలి అనేది అంగీకరించగల విషయమే. కానీ దీంట్లో ఇంకో కోణం కనపడుతుంది. అది చేయాలంటే ఆ ప్రభుత్వమే గతంలో చాలాసార్లు పాండమిక్ వచ్చినప్పుడు కానీ ఇంకో ఇష్యూ వచ్చినప్పుడు కానీ ప్రభుత్వమే అడిగేది ఆర్టిస్టుల్ని. నాగార్జున గారు చేశారు, వెంకటేష్, చాలామంది ఆటోమేటిక్గా వాళ్ళు అడిగిన దానికి తగినట్టు చేసి ఇచ్చారు. అట్లా కాకుండా మీరు టికెట్లు అడగడానికి వస్తే మీ ఆర్టిస్ట్తో చేసి ఉండని కండిషన్ పెట్టడంలో ఆ సినిమాలు ఎవరు, రేట్లు పెంచమని అడిగే సినిమాలు ఎవరు? పెద్ద హీరోల సినిమాలు. అంటే పెద్ద హీరోలు అందరినీ తన ఫోల్డ్లోకి లాక్కుంటానికి, తన ఫోల్డ్లోకి చేయడానికి చేస్తున్న ప్రక్రియ. పెద్ద నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను సపరేట్గా చేస్తానమ్మా, నీకు కాంగ్రెస్ పార్టీకి నేను ఎందుకు చేయాలి అని నాకు ఉంటుంది. నేను సపరేట్గా కావాలని చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ముందర మీరు ప్రభుత్వం తరపున చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ సింబల్ పడుద్ది, మీ ప్రభుత్వం కనపడుద్ది, మీ ప్రభుత్వం తరపున చేసినట్టే ఉంటుంది. అది గతంలో కూడా న్యూస్ రీల్స్ అన్నీ వచ్చాయి మేము చేసినప్పుడు. ఇప్పుడు తీసేసారు మధ్యలో, మళ్ళీ అవి అప్పుడు అంతే ప్రభుత్వ సింబల్ ఉంటుంది. అక్కడ టైటిల్స్లో కూడా సమర్పకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కృతజ్ఞతలు చీఫ్ మినిస్టర్ ఇవే ఉంటాయి. సో ఈ ప్రక్రియతో ప్రతి హీరో కూడా వాళ్ళకి మద్దతు పలికినట్టు, ప్రతి హీరో వాళ్ళకి మద్దతు పలికారు అనేది ఒక భ్రమ కల్పించడానికి, జనాల్లోకి ఒక ఇది పంపించడానికి వేసిన ప్రక్రియ. లేకపోతే మామూలుగా అయితే ఏం చేసేవారు, హీరోలను అడుగుతారు, హీరోలను చేయమంటే ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం నచ్చిన హీరోలు వస్తారు. మీరు అడిగినప్పుడు నాకు కాంగ్రెస్ అభిమానం ఉంది, నేను వస్తాను. నాగార్జున కాంగ్రెస్ అభిమానం ఉంది, వెళ్ళాడు. సో అలా వెళ్ళిన వాళ్ళు వెళ్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, కాంగ్రెస్ అభిమాని కాదు. ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ చేస్తే బలవంతంగా నువ్వు కాంగ్రెస్కి మద్దతు పలికేలా, కాంగ్రెస్ ఒక దీనికి మద్దతు పలికేలా ఈ సాకు పెట్టి, ఇది సామాజిక సాకు పెట్టి నీ ఫోటోలో అతను మాట్లాడేటట్టు చేసి, ఇది ఒక రాజకీయ స్ట్రోక్. రేవంత్ రెడ్డి రాజకీయ ప్లే చేసి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. మాస్టర్ ప్లాన్ అందరు హీరోలు కూడా కాంగ్రెస్కి మద్దతు పలికారనే భ్రమ ఆడియన్స్కి, మామూలు పబ్లిక్ ఏం తెలుస్తుంది? ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి ఫోటో పక్కన హీరో. సో వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు రేపు విమర్శిస్తే కూడా మొన్నయో ఆయన సమర్థిస్తూ ప్రభుత్వాన్ని ఇవాళ అంటారు ప్రజల్లో. సో ఇలాంటి ఒక కన్ఫ్యూషన్, ఒక భ్రమను క్రియేట్ చేయడానికి వేసిన ఎత్తుగడ ఇది. సిన్సియర్గా అతని ఉద్దేశం సిన్సియర్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది, మీరు సహకరించాలి. ఆర్టిస్టులు, మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ముఖ్యమైన ఆర్టిస్టులు, మాకు కావాల్సిన ఆర్టిస్టుల్ని మీరు పంపించాలి, మాకు ఈ యాడ్స్ చేసుకుంటాం మేము ప్రభుత్వం అని. ప్రభుత్వం తరపున ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు. మూవీ ఆర్టిస్టులు ఎవరెవరు కాంగ్రెస్కి పోయి ఇష్టం ఉందో వెళ్తారు. వెళ్ళి వాళ్ళు అడుగుతాం, అందరు అడుగుతారని మీరు వెళ్తారు, మేము వెళ్తాం అనేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు ఒప్పుకుంటారు. ప్రభుత్వం అడుగుతుంది, ఖచ్చితంగా చేయాలి, కానీ ఎవరెవరు అనేది డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు అలా కాదే, ఏ సినిమా చేసినా మీ దగ్గర రావాలి 20 సినిమాలు వస్తాయి సంవత్సరానికి, పెద్ద సినిమాలన్నీ. మిగతా చిన్న సినిమాలకు ప్రాబ్లం లేదు. ఈ పెద్ద సినిమాలను అట్లా బ్లాక్ చేసి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నంలో భాగం ఇది, అంతే చెప్తే అలా కాదు. ఇంకోటి, నీకు సామాజిక స్పృహ, సామాజిక సేవ అంటున్నావు. సామాజిక సేవ అంటే బ్లాక్ టికెట్లు అమ్ముకోవడానికి బెనిఫిట్ షోలకి ఎలా పర్మిషన్ ఇస్తున్నావు? బెనిఫిట్ షో ఇస్ పెద్ద ట్రాష్ అది. బెనిఫిట్ షో అనేది ఒక సాధారణంగా థియేటర్ దగ్గర ఒక బ్లాక్ టికెట్ అమ్మితే వాడిని పట్టుకుని జైలు వేస్తారు పోలీసులు. ఇక్కడ నీవు టికెట్ని 500-1000 రూపాయలు అమ్ముకోవడానికి పర్మిషన్, అంటే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ లీగలైజ్ చేసే పర్మిషన్. ఇది సామాజిక సేవ? ఇది వీటి మీద దృష్టి పెట్టాలి కదా. సో ఇక్కడ అంతా అర్థమవుతుంది. ఎన్ని కాదు, పేరుకి సమాజం కోసం అనే మాట పెట్టి ఆ ముసుగులో తన పార్టీకి వీళ్ళందరినీ, ప్రజలు వీళ్ళందరూ ఉన్నారు మన పార్టీకి సమర్థిస్తూ అనే భ్రమ కల్పించడానికి చేసే రాజకీయ ఎత్తుగడ ఇది, రాజకీయ మాస్టర్ స్ట్రోక్ రేవంత్ రెడ్డి. అందుకని దాన్ని ఆయన ఉద్దేశం మంచిదని వెనకాల ఇంత డ్రామా ఉందని చెప్తున్నాను.
ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుందంటారా లేదంటారా? వర్కౌట్ ఉంది, వర్కౌట్ అవుద్ది. తర్వాత ఇబ్బందులు వస్తాయి అంటున్నాను. వర్కౌట్ ప్రాబ్లం వస్తాయి, మన ఆర్టిస్టుల్లోనే ప్రాబ్లం వస్తాయి. కొంతమందికి రేపేమవుతారు, వీళ్ళు ఏం చేస్తారు, హీరోలతో చేయరు, మిగతా ఆర్టిస్టులు చేస్తారు. కాదు హీరోని చెయ్యాలంటారు. ఇప్పుడు రేపు హీరోని చేయాలి, హీరో చేసేదే కావాలంటారు, మెయిన్ క్యారెక్టర్ చేయాలంటారు. ఇప్పుడు హీరోలు చేయాలని అనలా తను, ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అన్నాడు. యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, నేను వాళ్ళతో చేస్తాను. అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? కాదు వీళ్ళ ఇమేజ్ కాదు, వాళ్ళ ఇమేజ్ కావాలంటావు, వాళ్ళు చేయాలంటావు. ఇప్పుడు అప్పుడు వస్తాయి అన్ని తేడాలు వస్తాయి రాబోయే. అది అందుకనే ఇలాంటి స్ట్రోక్ ఆయన రాజకీయంగా వాడుకోవాలని ప్లేస్ ఎత్తుగడ తప్పితే ఇది నిజంగా అయితే ప్రభుత్వం అడగచ్చు. గత ప్రభుత్వాలు అడిగినాయి, ప్రభుత్వ సినిమా ఫీల్డ్ని మాకు యాడ్ చేయాలి, ఇది చేయాలి, మీ వాళ్ళు చేయండి అంటే అప్పుడు రాఘవేంద్ర గారు తీశారు చాలా, ప్రభుత్వం కోసం రాఘవేంద్ర గారు చాలా తీసి ఇచ్చారు, అట్లా తీసిస్తారు. కానీ ఇప్పుడు ఈయన అది కాకుండా ఈ స్ట్రోక్ ఎందుకు కొడుతుందా అంటే అందరినీ ఇలా భ్రమ కల్పించాలి, అందరినీ తన కాంగ్రెస్ వెనకాల ఆయన ఫోటో ఉంటుంది, కాంగ్రెస్ సింబల్స్ ఉంటాయి, ప్రభుత్వం కదా అవి ఉంటాయి, ప్రభుత్వం ముందు వీళ్ళది ఒక అలా కాకుండా అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు చేశారు, వెనకాల ఏమీ లేకుండా సోలోగా ఆయన చేశారు, అలా చేసి వంటని అంగీకరించబడండి, బ్రహ్మాండం. అది అంగీకరిస్తారండి. లోగోలు ఏవి ఉండొద్దు అంటే ఏమి ఉండదు. ఇవాళ చిరంజీవి గారు చేశారు, ఏ లోగోలు లేవు కదా, సపరేట్గా ఆయన చేశాడు సోలోగా మంచి అవుట్డోర్ లొకేషన్లో చేశారు. అలాగూ ఏమీ లేదు, మీరు సపరేట్గా చేసి ఇవ్వండి అని చెప్పి అన్నాడు. అది ఒప్పుకోమనండి, బ్రహ్మాండంగా చేసి ఇచ్చు. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు టికెట్ల విషయంలో టికెట్ల ధరల పెంపు కానీ తగ్గింపు కానీ ప్రభుత్వ జోక్యం అవసరమే అంటారా? అంటే టికెట్లు పెంచడం వేరమ్మా, బెనిఫిషియల్ వేరు. టికెట్ల రేటు పెంచడం అనేది వాళ్ళు అంత ఖర్చు పెట్టారు, తీసే కనుక వారం 10 రోజులకి వెసులుబాటు, ఓకే తప్పులేదు. మనం ఏదైనా కొత్త ఐటమ్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు మార్కెట్లో అవి కూడా బిగినింగ్లో ఎక్కువ రేటే ఉంటుంది కదా, తర్వాత తగ్గుతాయి. సో అట్లాగూ ఎక్కువ ఖర్చు పెట్టారు కనుక అడుగుతున్నా. అంతవరకు రేట్లు ఆ వారం 10 రోజులు టికెట్ రేటు పెంచుకుని అమ్ముకోవటానికి కౌంటర్లోనే, బయట కాకుండా కౌంటర్లోనే 150 రూపాయలు టికెట్ 200 రూపాయలు 220 రూపాయలు అలాగ పెంచుకుంటానికి అది త్వరకు తప్పు లేదు. బెనిఫిట్ షో అనేది ఒక పెద్ద దందా. బెనిఫిట్ షో అనేది టికెట్కు 500 1000 రూపాయలు పెట్టడం. ఈ టికెట్ వీళ్ళు ట్యాక్స్ కట్టేదేమో ఆ 110 రూపాయల టికెట్కే ట్యాక్స్ కడతారు, 150 రూపాయల టికెట్ ట్యాక్స్ కడతారు, 500 అమ్ముతారు, దానికి ట్యాక్స్ రాదు. సో గవర్నమెంట్కి లాభం లేదు, ఎగ్జిబిటర్కి లాభం లేదు, ప్రొడ్యూసర్కి లాభం లేదు. ఎవరికి లాభం ఇది? మధ్యలో దళాలకి. ఇది ఒక దందా. కాబట్టి ఇంత కలెక్షన్ అయిందని చెప్పుకోవడానికి, ఈ బోగస్ స్టార్డమ్ చూపించడానికి. సో అది వద్దు అనేది మొదటి నుంచి. బెనిఫిట్ షోలు వద్దు, బెనిఫిట్ షోల వల్ల దరిద్రం అయిపోయింది ఇండస్ట్రీ, అది వద్దు. ప్రతివాడు ప్రతివాడు 100 కోట్ల హీరో బెనిఫిట్ షోల వల్ల. బెనిఫిట్ షోలు చూపించేట్టు ఇంత కలెక్షన్ వచ్చిందంటూ నేను 100 కోట్ల హీరో. అందుకని ఇండస్ట్రీ మొత్తం కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలు వచ్చింది. ఇప్పుడే కాస్త కుదుట పడింది బెనిఫిట్ షోలు పోయినాక. ఇప్పుడు అది ఎందుకు ఇవ్వటం? అది ఇవ్వను అని చెప్పండి. బెనిఫిట్ షోలు ఇవ్వను సామాజిక బాధ్యతతోటి మీరు ఈ బాధ్యత చేయమని చూద్దాం. క్విక్ ప్రోక్లాగా మీరు చేయండి, నేను మీకు టికెట్లు అమ్ముకుని బ్లాక్లో అమ్ముకోవడానికి లీగలైజ్ చేస్తాను అని పర్మిషన్ ఇస్తున్నట్టే కదా. సో ఆల్ దీస్ థింగ్స్ కాకపోతే ఊరిని బ్లైండ్గా అంటారు. అధికారులు ఉన్నారు కనుక వాళ్ళకి జంప్ చెక్క అంటూ అందరికి అలవాట్లు అంటారు. నేను అలా అన్నాను అంతే. ఇందులో మరి ఎలాంటి ఈ కండిషన్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి, ఇందులో ఎలాంటి మార్పు చేస్తే బెటర్ అంటారు? బెటర్ అంటే ఎలాంటి మార్పు పెట్టమ్మా, ఈ ప్రతి సినిమాకి కండిషన్ అని కాకుండా, ప్రతి సినిమాకి ప్రతి హీరోని ఇబ్బంది పెట్టడం కాకుండా, మీరు హ్యాపీగా గవర్నమెంట్ హెస్ గాట్ రైట్ టు ఆస్క్ ది ఇండస్ట్రీ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, మీరు ఆ అసోసియేషన్కి మా ప్రెసిడెంట్ని పిలిచి మాట్లాడచ్చు, లేకపోతే అసోసియేషన్తో మీటింగ్ మీ మినిస్టర్ పిలిచి మాట్లాడచ్చు. మాకు హీరోలు కావాలి, ఈ యాడ్స్ చేయాలి, మీరు తీసి పెట్టండి. అంటే ఏ హీరోలు వస్తారో మేము చెబుతాం, నేను ఈ హీరోలు వస్తారు, ఈ హీరోయిన్లు వస్తారు, వీళ్ళతో మేము తీసి పెడతామండి. అంతే మీరు ఆ హీరోల్లో ఈ హీరోలతో తీసి ఇవ్వండి అని మీరు కండిషన్లు పెట్టద్దు. అలా కాకుండా మీరు తీయండి, మమ్మల్ని అడగడం మేము ఎప్పుడు కోఆపరేట్ చేస్తూనే ఉంది. ఎప్పుడు ప్రభుత్వం అడిగినా గతంలో ఇవాళ కొత్త ఏం కాదు, గతంలో రాఘవేంద్రరావు గారు తీసి ఇచ్చారు చాలా.
ప్రభుత్వ స్కీమ్స్కి ప్రభుత్వానికి తీసిచ్చారు కనుక అది పెద్ద విశేషం కాదు, తీసిస్తాం. కానీ మాకు వదిలేయండి, ఎవరితో మాకు అప్పచెప్పండి. అంటే మీరు కండిషన్లు పెట్టి ప్రతి హీరో మా కాళ్ళ దగ్గర రావాలి, ప్రతి హీరో మాకు అది సబ్మిట్ చేస్తేనే మీకు ఇస్తామనేది ఆ బ్లాక్మెయిలింగ్ స్కీమ్ వద్దు. అది ఈ మార్పు. సార్ ఇప్పుడు మొత్తం దేశమంతా మాట్లాడుతున్నది కల్కి సినిమా గురించే. అయితే ఈ కల్కి సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు చూసాము ప్రభాస్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏ హీరోకి లేని అటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎందులో లేని స్టార్డమ్ ఇప్పుడు ఓన్లీ ప్రభాస్కే వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు? అంటే నిజమే కదా, ఇప్పుడు 1000 కోట్ల స్టార్ అయిపోయాడు. ఇంకా ఆ రీచ్కి ఏ హీరో రాలేదు కదా, రేపు రావచ్చు, అది వేరే విషయం. ప్రస్తుతానికి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆ పర్సనాలిటీ అవ్వచ్చు, అతని గెటప్ అవ్వచ్చు, హైట్ అవ్వచ్చు, దేని మీద ఇంటర్నేషనల్గా ఆ ఫిగర్ పర్సనాలిటీ ఇంటర్నేషనల్గా ఆదరణ పొందింది. అది ఒక్కొక్క పర్సనాలిటీకి ఇంటర్నేషనల్ అప్పీల్ దొరుకుద్ది. ఇప్పుడు ర్యాంబో హీరోయిన్ సిల్వెస్టర్ స్టాలిన్ ఎక్కడో పుట్టాడు, కానీ ప్రపంచం అంతా సిల్వర్ స్టాలిన్ ఎందుకు ఫాలోయింగ్ ఆ పర్సనాలిటీ, బాడీ, దీనికి ఆ సిల్వర్ స్టాలిన్ చూడగానే ఆహా అని ప్రతి దేశంలోనూ హారతులు పెట్టారు. అట్లా ఇవాళ మనాటి పర్సనాలిటీ, హైట్ పర్సనాలిటీ, బాడీ గీడీకి ఫిదా అవుతున్నారు అన్ని దేశాల్లోనూ, ఇంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ అని. కనుక అతను అందుకని ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. ఫ్లాప్ అయితే 600 కోట్లు చేసింది ఇది ఆదిపురుషు. ఫ్లాప్ అన్న సినిమా 600 కోట్లు వేసింది. సో ఆ రేంజ్లో ఉంది అతనిది. సో అది డెఫినెట్గా అతను ఇప్పుడు ప్రస్తుతం ఎవరు రీచ్ అవుట్లో లేరు, దరిదాపులో లేరు. దాన్ని చెప్పడంలో తప్పే ఉంది. ఈ మధ్య ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారిన అల్లు అర్జున్ అంటే పుష్ప 1తో మారారు. అయితే ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తూ ప్రభాస్ని పొగుడుతున్నారు. ఎందుకంటే పుష్ప 1 వచ్చే టైంకి ఆయన ఆల్రెడీ బాహుబలి కంప్లీట్ చేసేసుకొని సాహో, ఆదిపురుషు, రాధేశ్యామ్ అనుకుంటూ అంటే ఫ్లాప్ హిట్స్తో సంబంధం లేకుండా మూవీస్ 4-5 చేసేసి ఉన్నారు. అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఏవి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం నాకు అర్థం కాల ప్రశ్న. మూవీ అంటే ఒక హీరోకి ఇప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ సెకండ్ పుష్ప వచ్చే ఈ గ్యాప్లోనే ఒక 4-5 సినిమాలు తీసేశారు ప్రభాస్ అని చెప్పేసి అంటున్నారు. అది ఆ మాట కరెక్ట్ కాదు. ప్రభాస్ ఆ సినిమాలు రెండప్పుడు ఎన్ని సినిమాలు ఆగిపోయినాయి. అది ఊరినే ఏదో ఆర్గ్యుమెంట్ కోసం మాట్లాడే వెళ్ళి అయ్యాయి. ఊరినే ఇంటర్నల్గా పుట్టించేవారు. వాళ్ళందరి మధ్య ఏమీ లేదు. ఈ ఫ్యాన్స్ ఊరినే పని పాట లేకుండా సోషల్ మీడియాలో పుట్టించే దరిద్రాలు చెప్తాయి. అది ఏమి అసలు ఆ కంపారిజన్ లేదు. అది వేరు. నేషనల్ స్టార్ అయ్యాడు పుష్పతోటి. ఇప్పుడు ఈ రాబోయే సినిమాలో అతను ఎంతవరకు తీసుకెళ్తే ఎక్కడ నిలబడి చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదే కల్కి మూవీలో అర్జున పాత్రలో ఉన్న విజయ్ దేవరకొండకి చాలా అప్లోజ్ వస్తుంది, ఒక పక్క నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ యాసనే మాట్లాడారు అని చెప్పేసి. ఇప్పుడు యాస అనేది పౌరాణిక సినిమాలు, మామూలు సోషల్ సినిమాలో ఏ యాస అయినా యాక్సెప్టెడ్. అది తెలంగాణ యాస అవ్వచ్చు, గుంటూరు యాస అవ్వచ్చు, కృష్ణా జిల్లా యాస, ఏదైనా ఏ యాస, గోదావరి జిల్లా యాస అవ్వచ్చు. సోషల్ సినిమాలో ఏ యాస అయినా చెల్లుబాటు అయిపోతుంది. పురాణాలు, జానపదాలు వచ్చేటప్పటికి ఒకే స్టైల్, ఆ యాస, ఆ భాష. ఎందుకంటే పలకాలంటే ఆ భాష పలకాలి, ఆ స్పష్టత కావాలంటే ఆ పదజాలం ఉండాలి. అది యాసలో మాట్లాడే కామెడీ అవుద్ది. పురాణ భాష కానీ, జానపదాలు కానీ అండ్ హిస్టారికల్ కానీ అవి మాట్లాడేటప్పుడు యాసలో మాట్లాడితే అది కామెడీ కింద అవుతుంది, సీరియస్ అవుతుంది. అందువల్ల అక్కడేంటి మనాడు ఆ యాసలో మాట్లాడటం తప్పు జరిగింది. కొంచెం ప్రాక్టీస్ చేసి, ఇది అర్జునుడి పాత్ర, మనం కొంచెం ప్రాక్టీస్ చేసి గట్టిగా మాట్లాడాలని ఆ దర్శకులకైనా ఉండాలి. లేకపోతే స్టార్డమ్ వల్ల వెళ్ళిపోద్ది అనుకున్నారేమో, అందుకనే అది మిక్స్డ్ బాగుందని కొంతమంది. అదేం యాస, అదేం మాట్లాడా, అర్జునుడి పాత్రలో అదేంటి, ఆ భాష ఏంటి అనేవాళ్ళు ఉన్నారు. అందుకని మిక్స్డ్ రియాక్షన్. అది జాగ్రత్త తీసుకుని ఉండాల్సి ఖచ్చితంగా. నేనైతే ఆ యాసలో పురాణ పాత్ర కనుక ఆ పాత్రకి మనం ఈ యాస పెడితే కామెడీ అవుద్ది, అది సీరియస్నెస్ పోతుంది అనే ఆలోచన ఉండాలి డైరెక్టర్ కానీ హీరో కానీ. అక్కడెక్కడ హీరో ఇమేజ్ మీద కొట్టుకుపోద్దని అనుకుని ఉంటారు. అది రాంగ్ అయిపోయిందండి.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.